వెబినార్ సెషన్స్ ను ప్రారంభించవలసిందిగా తెలంగాణ ఎస్సీఆర్టీ సంచాలకులు శ్రీమతి శేష్ కుమారి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అనురాధ. ఈరోజు 1st July చాలా significant day in the teaching learning process for DIET students, cities and IASC. Close to, I think I was informed 1800 students are there in the second year in all the 14 colleges. So I hope that all the students would benefit by this program. At the outset, I would like to thank Tata Institute of Social Sciences, Mumbai, for having come forward to support this webinar series, which are intended to cover all the students of DIET cities and IASC, totally 14 colleges with a second year enrollment of close to 1800 students. So I hope that this will be one of the first steps in the direction of providing online instruction to the students. ముఖ్యంగా ఏంటంటే మన గవర్నమెంట్ డైట్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఈ వెబినార్ మీటింగ్లో ఉన్నారు. ఇవాళ మన 10 కాలేజెస్లో కూడా అన్నిట్లోనూ డైట్స్లో డీలెడ్ ప్రోగ్రాము, అట్లాగే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం 8 డైట్స్లో మనము ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. 3 కాలేజెస్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, వరంగల్, మహబూబ్ నగర్ అండ్ నాగార్జున సాగర్, విచ్ ఇస్ నౌ ఎట్ నల్గొండ. వీటిల్లో బిఎడ్ ప్రోగ్రామ్ అండ్ ఐఏఎస్సి హైదరాబాద్లో బిఎడ్ అండ్ ఎంఎడ్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మేదక్ డైట్లో డిపిఎస్సి ప్రోగ్రామ్ నడుస్తుంది. ఈ సంవత్సరం మనకి కొత్తగా నల్గొండ డిస్ట్రిక్ట్లో కూడా గవర్నమెంట్లో ప్రపోజల్ అక్కడ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఇన్ ఆల్ ప్రాబబిలిటీ 2021 అకాడమిక్ ఇయర్ ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు ఈ డిపిఎస్సి కూడా మనకి నల్గొండలో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి టీచర్ ఎడ్యుకేషన్ బలోపేతం చేసుకోవడానికి ఈ కోవిడ్ పాండమిక్ టైమ్స్లో, అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ ఎట్లా ఉందంటే అటు విద్యా సంస్థలు, తర్వాత బిజినెస్ హౌసెస్, సామాన్య జనజీవనం మొత్తం కూడా ఒక స్టాండ్ స్టిల్కి రావడము, మనకి రకరకాల ఇష్యూస్ వీఆర్ ఫేసింగ్ ఇన్ డైలీ లైఫ్స్. సో అయితే విద్యార్థి జీవితంలో ప్రతిరోజు ముఖ్యం కాబట్టి కోవిడ్ పాండమిక్ టైమ్స్లో లాక్డౌన్ ఉన్న స్టూడెంట్స్ ఇంటి పట్టునే ఉన్నా కూడా వారికి విద్య ఆర్జించడం ఒక ప్రధానమైన అంశము. అందులో ప్రొఫెషనల్ కోర్సెస్లో ఏంటంటే టీచింగ్ ప్రొఫెషన్కి మనము తయారు చేసే ఇన్స్టిట్యూషన్స్ కంటిన్యూస్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ మనము వాళ్ళకి అందజేస్తూ ఉండాలి. మనము కొత్త టీచర్ ఎడ్యుకేషన్ విధానము ప్రవేశపెట్టాక డిఎల్ఎడ్, ఇందాక అనురాధ గారు చెప్పారు, డిఎల్ఎడ్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ పేపర్ చేశాము. సో ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పేపర్ ఇంట్రడ్యూస్ చేశాక మొత్తము ఆల్ 10 డైట్స్ 3 సిటీలో ఐఏసీలో కూడా మంచి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. దాంతోపాటుగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై వారి సహకారంతో కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రాము గత కొన్ని సంవత్సరాలుగా, సుమారుగా 6 సంవత్సరాలుగా మనము ఈ క్లిక్స్ ప్రోగ్రాము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇవి ఎస్టివైల్ జిల్లాలు కరీంనగర్, వరంగల్ అండ్ రంగారెడ్డి జిల్లాల్లో చేసిన కొత్త జిల్లాలు సుమారుగా ఒక 13 జిల్లాలు కవర్ అవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇవి డైట్స్ అండ్ సిటీస్ ఐఏఎస్సి ద్వారా ఈ ఇంటర్ఫేస్, ఎక్కడైతే ట్రైనింగ్ ఇంటర్ఫేస్ ఉంటుందో అక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ముంబై వారు ఎవరు కూడా మీకు కొత్త కాదు, అండ్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ ఆల్ ద డైట్స్ అండ్ ఎస్సీఆర్టీ అండ్ బిఎడ్ కాలేజెస్. సో ఈ క్లిక్స్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్, సాఫ్ట్వేర్స్ అండ్ కనెక్టెడ్ లెర్నింగ్ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా వారు ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ సందర్భాలలో కూడా వారు మనకి చాలా కార్యక్రమాలు చేయడం ద్వారా డైట్స్లో ఈ ఓపెన్ సోర్స్ ఎట్లా వాడుకోవాలి, మనము ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఎట్లా వాడుకోవాలి అన్న దాని మీద మనకి కొంత అవగాహన ఏర్పరచడానికి వారు దోహదపడ్డారు. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాలేజెస్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయో మనకి తెలియదు. కాబట్టి ఈ విద్య ఆర్జించడం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. లెర్నింగ్ హ్యాపెన్స్ ఇన్ సీమ్లెస్లీ
whether those institutions are open, whether institutions are closed, thanks to the technological interventions, particularly internet has paved way for continuous learning. ప్రతి విద్యార్థి దగ్గర కూడా మినిమంగా ఒక ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్. అది స్మార్ట్ ఫోన్ అవ్వకపోవచ్చు కానీ మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది కాబట్టి డైట్ వికారాబాద్ సుమారుగా నెల రోజుల నుంచి పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా వెబినార్ సిరీస్ ద్వారా వారిని దే ఆర్ కీపింగ్ దెమ్ ఎంగేజ్. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ నేను కూడా ఒక వెబినార్ సిరీస్ జాన్ రెడ్డి గారి ఇన్విటేషన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో this platform is not new to our students. What I'm trying to say is this platform is not new to our students, and I hope that they leverage this. What the teacher education department headed by Professor Anuradha have informed me is the webinar series that are planned by Tata Institute of Social Sciences. అవి 15 సెషన్స్ మనకి 1 జూలై నుంచి 18 జూలై వరకు వివిధ విషయాలపైన, ముఖ్యంగా పెడగాజీ అక్రాస్ కరిక్యులం, ఐసిటి ఇంటిగ్రేషన్, తర్వాత పెడగాజీ ఆఫ్ సబ్జెక్ట్స్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఈవీఎస్ అండ్ లాంగ్వేజెస్, వీటిని ఉద్దేశించి ఈ అంశాలు వారు ఎంచుకున్నారు. అలాగే స్కూల్ కల్చర్ అండ్ లీడర్షిప్ పైన, తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ పైన, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా డిఎడ్ కరిక్యులంలో అంతర్భాగం కాబట్టి వారు ఎంచుకున్న అంశాలు కూడా ఈ కరిక్యులం డిఎడ్ అండ్ బిఎడ్ రెండు ప్రోగ్రామ్స్కి కూడా సంబంధించినవి కాబట్టి ఇవి జనరిక్ ఇష్యూస్గా విద్యార్థులందరికీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అందులో ముఖ్యంగా ఏంటంటే ఎస్సీఆర్టీ కొలాబరేషన్ ఎలా తీసుకున్నామంటే, ఇది ఒక జాతీయ సంస్థ కాబట్టి వారందరూ కూడా తెలుగులో నిష్ణాతులు అవ్వకపోవచ్చు. అందుకే ప్రతి సెషన్కి కూడా మన ఫ్యాకల్టీ మెంబర్ని ఒకరిని కోఆర్డినేట్ చేయడానికి మనము ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ యాజ్ అండ్ వెన్ ద సెషన్స్ are taken up by TIS, there will be one faculty member from our side, be it from SCRT or DIET or CTE or IAC. సో వారు ఈ సెషన్స్ సీమ్లెస్గా విద్యార్థులు ఏ మీడియం అయినా వారికి అందుబాటులోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ లైవ్ సెషన్స్ కూడా వారు టిస్ ముంబై వారు వీటిని రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడానికి అంగీకరించారు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు లైవ్లో వారు ఈ పాఠాలు అందుకోలేకపోతారో వారు తప్పనిసరిగా రికార్డెడ్ లెసన్స్ అన్నీ కూడా వారు వీక్షించడానికి, వారికి ఇంటర్నెట్ అవైలబిలిటీ ఆర్ వారి సమయ అనుకూలం బట్టి వారు చూడడానికి అవకాశం ఉంటుంది. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద అదర్ పాసిబుల్ అవెన్యూస్. ఎందుకంటే మొన్నటి వరకు మనము ఎస్సీఆర్టీ జూన్ 26 వరకు కూడా వెబినార్ సిరీస్ కండక్ట్ చేయడం జరిగింది ఫర్ టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేటర్స్. దీని ద్వారా వివిధ ఓపెన్ రిసోర్సెస్, తర్వాత టెక్నాలజికల్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉపయోగించుకుని, ఒకటేమో విద్యార్థులకి బోధన చేయడానికి, రెండవది అసెస్మెంట్ ఎలా చేసుకోవాలి అనే అంశాలపైన వేరియస్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎంపిక చేసిన ప్రొఫెసర్స్ ద్వారా, అట్లాగే మన దగ్గర ఉన్న ఎస్ఆర్జీలు, ఐసిటి అవార్డీస్, తర్వాత ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ హోల్డర్స్, అలాగే కొంత ఎస్ఆర్జీలుగా వారు ఓపెన్ సోర్స్ లెర్నింగ్లో యూనిసెఫ్ ఫండెడ్ ప్రాజెక్ట్లో ఆర్ఎంఎస్ఏ కింద సర్వశిక్ష అభియాన్ కింద గత 5 నుంచి 8 సంవత్సరాల వరకు వారు శిక్షణ పొంది ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుని మనము వెబినార్స్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్ అందరికీ అందుబాటులో తేవడానికి ఎంటైర్ ఎస్సీఆర్టీ టీమ్ అండ్ ఎస్ఆర్జీస్ హ్యావ్ రిలెంట్లెస్లీ వర్క్డ్ to make it possible and reach out to the teachers. సో ఇనీషియల్ స్టెప్స్ మనం వేసాం కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ వెబినార్స్ ఫర్ స్టూడెంట్స్ ప్లాన్ చేయడానికి, ఐ థింక్ దిస్ ఫస్ట్ స్టెప్ ఇన్ ద స్టేట్ ఫ్రమ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు రీచ్ అవుట్ టు ద స్టూడెంట్స్. వివిధ జిల్లాల్లో విద్యాశాఖ అధికారులు వారు గత సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ రాయాల్సిన పిల్లలందరికీ కూడా వారు వాట్సాప్ గ్రూప్స్ కానీ, గూగుల్ టీమ్స్ కానివ్వండి, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్స్ వాడుకుని ఆర్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ వాడుకుని వారు విద్యార్థులందరికీ కూడా కాన్స్టెంట్గా సిలబస్ పైన రివిజన్, ఎగ్జామ్ ప్రిపేర్నెస్ గురించి వారు చాలా ప్రయత్నాలు చేశారు. అట్లాగే కరెంట్ అకాడమిక్ ఇయర్ కూడా ఇండివిజువల్ కేసెస్ అండ్ డిఓ అప్రోచెస్ కూడా మనం వింటున్నాము. హైదరాబాద్ డిఓ యూట్యూబ్ ఛానల్ వారి కలెక్టర్ ఆధ్వర్యంలో లెసన్స్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టడము,
అట్లాగే మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, సిద్దిపేట్, Sirsilla, Adilabad, you name the district, Khammam, Suryapet. Various districts are taking up initiatives to reach out to the students through different technological platforms or through telephonic support to the students through the parent. So ఇదంతా కూడా మనము కొత్త ఏరియా, ఇట్స్ a new paradigm. We are also learning in the process. Till the state comes up with a policy, we are trying to not to lag behind and trying to keep the students engaged during these difficult times. ఎందుకంటే ప్రధానంగా ఒకటి టెక్నాలజీ అండర్స్టాండ్ చేసుకోవడం ఒకటి, రెండోది ఆ టెక్నాలజీ సేఫ్గా సెక్యూర్గా ఎలా మనం వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు, బోధనకి తర్వాత అసెస్మెంట్కి ఎలా వాడుకోవచ్చు, తర్వాత విద్యార్థులకి కొత్త విషయాలు చెప్పేటప్పుడు ఈ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్స్లో ఉండే ఇబ్బందులు ఏమన్నా కూడా అవి మిటిగేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడము. తర్వాత ఈ పాండమిక్ టైమ్స్ చాలా మందికి చాలా విధాలుగా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మేబీ సమ్ పీపుల్ ఆర్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద డిసీజ్ అండ్ some of them are undergoing a lot of stress because of isolation and home confinement. ఇలాంటి పరిస్థితుల్లో మెంటల్ వెల్ బీయింగ్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా దట్ వీ షుడ్ ఫోకస్. సో దీని మీద కూడా మనము గత మాసంలో మేలో చాలా చక్కటి ప్రోగ్రామ్స్ చేశాము. అలాగే ఇప్పుడు ఈ స్టూడెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో కూడా విల్ కంటిన్యూ టు డూ దిస్. So I hope that the topics, various topics that are listed by Tata Institute of Social Sciences, which they will be discussing with you now, they cover various aspects of the DLED and B.Ed curriculum in general, and they will keep the students engaged and also provide support, much required support to the principals and faculty. So I hope this program will be leveraged as a support mechanism and keep the students engaged. And I wish that we would continue to do to reach out to the students and create a platform wherein without exception every student stands benefited, because when we take up any program, equity is a very important aspect. ఏ విద్యార్థి కూడా వెనుకబడిపోకూడదు. అంటే వారికి టెక్నాలజికల్ ప్లాట్ఫామ్ వారికి అందుబాటులో లేకపోవడము, లేకపోతే కనుక వారికి మొబైల్ ఫోన్, టీవీనో లేకపోవడం వల్ల వారికి ఏ డిసడ్వాంటేజ్ లేకుండా principals have to identify such of those students and try to find a solution for such exceptional students also, so that every student gets benefited by this program. తర్వాత ఈ ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి టైమ్స్ అంటే ఈ పాండమిక్ డిసీజ్ మనిషి అంటే యాటిట్యూడ్ బట్టి కూడా మనం ఎంత మెంటలీ హౌ స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్ వీ ఆర్, దట్స్ హౌ వీ విల్ గెట్ ద ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ టు కోప్ విత్ దిస్ సిచ్యువేషన్. సో మన ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంటి పట్టునే ఉంటూ అలాగే సేఫ్గా ఉంటూ ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి బయటకు వెళ్ళాల్సి వచ్చిన అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ అంటే ప్రతి కర్వ్ కూడా పెరిగడము తగ్గడం చూస్తూనే ఉంటాము. దట్స్ జనరిక్ నేచర్ ఆఫ్ ఎనీ కర్వ్ దట్ హ్యాపన్స్, బీ ఇట్ ఇన్ స్ప్రెడ్ ఆఫ్ ఎ డిసీజ్ ఆర్ ఎకానమీ ఆర్ whatsoever, in every sphere we see that. So I hope that very soon our researchers will be successful in finding a solution to this problem, either through vaccination or an antibiotic. And I hope that in near future all of us would be back into our institutions, or with some restrictions of hygiene and other issues to be put in place in the institutions, that we need to continue to learn and be a constant learner, so that the teachers who are being molded in our institutions will provide a safe environment in the future. Post COVID, during COVID and post COVID, new paradigms are to be defined in running institutions, in reaching out to the students, in reaching out through technological platforms or through IT enabled platforms. So every adversity gives a wonderful opportunity. That's how people will take that as a springboard and go into the next level. So I hope that these teacher trainees, student teacher trainees,
will take this as an opportunity to evolve themselves into tech friendly kind of teachers and reach out to the students in the future. I wish them safe and secure living, and also a great future in the coming years. I once again thank Tata Institute of Social Sciences, Mumbai, for having come forward to do this program, and the Teacher Education Department of SCRT, Anuradha Garu, Narendra Garu, and the entire team, and every principal, be it IAC, CTE, or DIET, and the faculty members, though they are limited in number, with a lot of commitment, they are working a great success in this endeavor. Thank you. Good morning. ఈ రోజు వెబినార్ సెషన్ పెడగాగి అక్రాస్ కరిక్యులం అండ్ ఐసిటి ఇంటిగ్రేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఈ వెబినార్ సెషన్ కి ఆర్పిగా శశాంక్ పరిమి గారు వ్యవహరిస్తారు. శశాంక్ గారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ లో లీడ్ గా తెలంగాణ ఇంప్లిమెంటేషన్ సెంటర్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ అండ్ యాక్షన్ రీసెర్చ్ విభాగంలో పనిచేయుచున్నారు. టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ డైట్స్ అనే అంశంపై యూనిసెఫ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ తో కలిసి శశాంక్ గారు పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అలాగే శశాంక్ గారు ఎన్నో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ టీచర్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్స్ కి రూపొందించి వాటిని ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ పైన మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తో కూడా కలిసి పనిచేశారు. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కాకుండా భోపాల్లో కూడా ట్రైబల్ తో కలిసి పనిచేయడం జరిగింది. మరియు 2015 సంవత్సరం నుండి లెర్నింగ్ ఇనిషియేటివ్ టు స్ట్రెంథెన్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ అంశంపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఎస్సిఆర్టీ తెలంగాణతో కలిసి పనిచేయుచున్నారు. ఐ ఇన్వైట్ శశాంక్ గారు టు టేక్ వెబినార్ సెషన్. థ్యాంక్ యూ. శశాంక్ గారు, ప్లీజ్. Thank you, Narendra sir. And hello, my name is Shashank, and I'm, as sir said, that first of all I would really like to thank the Honorable Director SCERT and all the SCERT faculty to give us this opportunity to conduct this webinar. ఇంకా గతంలో 2015 లో స్టార్ట్ చేసినప్పుడు I would really like to thank all the principal DIET Karimnagar and faculty, DIET Warangal and faculty, and CTE Warangal, DIET Vikarabad, to at least support us so that we are at this stage where we could do this webinar for all the student teachers and we could scale up this program. So yeah, not taking much time, nenu ee session rendu English inka Telugu mix untundi, so please bear with me, and I'll just jump right into it. Yeah. Okay. So basically ఇప్పుడు ఉన్న ఈ current situation లో first I thought we will start with this session is because right now this whole conundrum of when will colleges open and when schools will open is still hangs in the balance. So manki exactly telidu ela avutundi. So what we thought was that we will start with at least providing you, there's a lot of content and OERs that are out there. So through these webinar sessions, what we want is that for you to we want to guide you to these tools. So rather than getting new content, we thought of binding everything together and in a hybrid model, and then so that you can go and explore.
what is out there. Yeah. So, okay. So to start off, the biggest question మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు ఇది ఐసిటి ఇంకా టెక్నాలజీ ఏదైతే ఉందో will that be able to really solve our the issue that we are facing with school education. So it's a very gray area. దీనికి ఒక డెఫినెటివ్ ఆన్సర్ అని లేదు. చేయొచ్చు, చేయలేకపోవచ్చు, అండ్ లైక్ మేబీ 50-50. సో ఇన్ జనరల్ మనము ఒక ఎఫర్ట్ అయితే పెట్టాలి, ఎందుకంటే వితౌట్ ఎఫర్ట్ వీ డోంట్ నో లైక్ ఏదైనా ఏ డివైస్ అయినా ఏ ఇన్వెన్షన్ అయినా దానికి ఎట్లా ఒక ట్రయల్ ఉంది. సో అట్లీస్ట్ this is a possible way forward, but we don't know. But let's see, because over the past 10 years కూడా మీరు చూస్తుంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందో మీరే చూస్తున్నారు. స్టార్టింగ్ లో మనకి జస్ట్ ఒక బేసిక్ ఫోన్ ఉండేది, అండ్ దెన్ 2007లో స్టీవ్ జాబ్స్ ఒక యాపిల్ కాన్ఫరెన్స్ పెట్టి హీ ఇంట్రడ్యూస్ ద మల్టీ టచ్ స్క్రీన్ ఫోన్. అక్కడ నుంచి అంతా దెన్ ద రెవల్యూషన్ స్టార్టెడ్, అండ్ దెన్ the size of the device kept going down, and that the possibilities opened up. సో ఇది కూడా ఇప్పుడు మనం చూస్తే మన కరెంట్ ఛాలెంజెస్ ఏదైతే ఉందో, ఇన్ జనరల్ మీరందరూ ఒక వెబినార్ రిజిస్ట్రేషన్ నింపినప్పుడు దేర్ వర్ అ ఫ్యూ క్వశ్చన్స్. సో దాంట్లోంచి ద టాప్ ఛాలెంజెస్ ఏం కనిపిస్తున్నాయి అంటే ఫర్ అట్లీస్ట్ at the school level and at the college level are these 6 points that are there. ఒకటి access to device, but and then the internet issue is there, and then the parents support is also very equally important, and the teachers comfort, digital skills, and the biggest which I want to flag here is data privacy. ఇదొక చాలా పెద్ద ఇష్యూ అయింది, అండ్ దిస్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు టాకిల్. దట్స్ why we are promoting open source technology and open educational resources, so that we know how and why and where our data is being used. So yes, okay. So before we go into the session, I would just like to show a few just a research report conducted by TRAI, the Telecom Regulatory Authority of India, in 2018. This ఇప్పుడు మీరు ఈ చార్ట్ చూస్తే you can see that 2014 నుంచి 2018 వరకు మనం చూస్తే almost number of wireless data subscribers almost double అయిపోయింది. And then adi inka in the upcoming years with multiple competitors in the telecom market like Jio, Airtel, and so on, offering great data prices, the number will see a drastic jump, because in 2018 lone 37% unte, in 2020-21 varaku post pandemic we don't know, like it may be, the jump may be even higher. Yeah. So okay, so in general this is also a study that was conducted by the Associated Chambers of Commerce and Industry of India, and you can see that 2017 low the data was that in India 468 million, ante this is about 46 to 47 crore of the population had access to a smartphone. So according to the study, this is expected to rise by 84% in 2022, but looking at the current situation, this number may even go up. Kani ఇప్పుడు the main question here is that will the access to smartphones solve the problem of learning? Adi oka pedda question. So in general, through this session also, I don't want to give you definitive answers, but I want you to
go and ask more questions. ఎందుకంటే ఎవరి దగ్గర ఒక డెఫినెటివ్ ఆన్సర్ అనేది లేదు. కానీ ఇప్పుడు మనం ఇన్ జనరల్ దీన్ని బ్రోచ్ చేస్తే మనకి తెలుస్తుంది దీన్ని ఎలా చేయొచ్చు. ఎందుకంటే till we have a national policy for this, we are still experimenting. So yeah. So okay. So why are we doing this session? So mundu kuda nenu cheppanu, but in general ఏంటంటే you can take this as a guide to how, what are the technologies and what are the affordances of it, and then in general we will try to understand how we can strengthen the quality of teaching learning, and then and the most important thing is the third point is to prepare for the present and for the future. And ఎందుకంటే digital classroom and tech is taking over our life, and ఇప్పుడు కాకపోతే in the near future if you can just see that how this shift has become right now in a blended manner. ఇప్పుడు ఈ బుక్ ఎలా ల్యాప్టాప్ కింద అయిపోయి ఫోన్ కింద అయిపోయి this whole dynamics is changing. Okay, so first where I would like to start is that I would like to point out this difference between just a second. Yeah, sorry. So first I would really like to point out this difference between virtual schooling and blended learning. ఎందుకంటే ముందుకెళ్తూ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ aspect that we need to know, that what do we mean when we saying virtual schooling, and what do we mean when we are saying blended learning. So virtual schooling ఏదైతే ఉందో దాన్ని already it's a system that is conducted through a web-based method, and there are various people that are there as content designers, distant facilitator, and then the parents are also involved. One of the few examples that are there is the Florida Virtual School in the US, and one more example is the National Institute of Open School in India. And also the main ఏంటంటే largely a distance technology which is used is the main thing is the learning management system. దాని గురించి నేను తర్వాత just కొంచెం డీటెయిల్ గా చెప్తాను. బట్ ఇన్ జనరల్ వర్చువల్ స్కూలింగ్ లో this is what it is. అండ్ కానీ దీంట్లో ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే వర్చువల్ స్కూలింగ్ లో there is very less scope for face to face interaction with the teacher and the fellow learners. You don't know your classmates. కానీ blended learning లో ఏంటంటే this is what we are doing right now. This webinar and this webinar series is something of an example of a blended learning. So mano face to face anyways in general we would prefer to have a face to face workshop or a face to face session. కానీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అది చేయలేం కాబట్టి we are doing this face to face also in a way ఆన్లైన్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు ఈ వెబినార్ తర్వాత కూడా నేను మిమ్మల్ని కొంచెం టూల్స్ ఇంకా కొన్ని రీసోర్సెస్ దగ్గర రీసోర్సెస్ కి పాయింట్ ఐ విల్ జస్ట్ పాయింట్ యూ టువర్డ్స్ దేర్ సో దట్ అక్కడ యూ కెన్ లెర్న్ ఆఫ్లైన్ ఆఫ్టర్ దిస్ session as well. So and also the major benefit of blended learning is that there is a lot of collaborative and peer learning in in this model, because me already my classmates unnaru, you can work alongside with them, and then you can work alongside with others as well, because there is a platform for it. Yes. So దీంట్లో వచ్చేసరికి మనకి there are two types of learnings that comes when we are talking about online. One is the synchronous learning. ఇప్పుడు in general this is what right now is happening in మనం ఒకటే ప్లాట్ఫామ్ మీద లాగ్డ్ ఆన్ ఉన్నాము,
inka we're kind of communicating. So these are a few these are just big blue button and Jitsi is a similar platform to Zoom, Microsoft Teams, and Google Meet, where the teachers can, or like anyone can directly communicate, and then it's a real-time instructor-led event. Yeah. So what are the advantages of synchronous learning? So there is you can see the advantages that active engagement is there for both teachers and learners, and then you can ask your questions. ఇప్పుడు మీరు YouTube లో చూస్తున్న వాళ్ళు you can a live chat లో you can post your questions and then we can answer it. And then in general there is somebody, rather than a video, there is a live presence of someone that is talking to you. What are the limitations for this? The main limitation for this is that the first point is it's a rigid schedule that ఇప్పుడు మన సెషన్స్ అవుతున్నాయి, they are happening at 10:30 to 11:30. So there are a lot of hurdles that can come, and దాంతో పాటు మనకి unforeseen, we don't know like what electricity ఉండకపోవచ్చు, మన internet problem ఇవ్వచ్చు, and n number of things that can happen. And also the main limitation for us is that the availability of the device at the scheduled time. A device ఉండడం చాలా crucial kada when we're talking about this. Okay, so this is what the other part is asynchronous learning. So ఏంటంటే ఇప్పుడు what we are trying to do with all of the diet CTs and IAC students is that we're trying to interact at a specific time, and then post this we will just direct you towards other resources, and then you can discuss with your faculty, and then they can solve your queries and so on. So ముందు మీకు ఒకటి చెప్పాను కదా, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. ఆ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో one of the key example is Moodle. ఈ Moodle మా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ గత 10 years నుంచి, more than even 10 years నుంచి they are using it, and through that we interact even when the students interact when there is no classes going on. Yeah. So yes, what are the advantages and limitations? So the advantages is, of course, it's self-paced, and you have an opportunity to review outside resources. It's flexible, and then you don't need low internet bandwidth is required, and it's like it's similar to an online course, and the limitations are like quite temporary. They're not like long standing. They can be they wrap around or another solution edaithe undo adi that will work for it. So yeah. Okay, so okay, example like for asynchronous example. So a teacher, for example, ఒక స్లైడ్ షో ఒక వీడియో రికార్డ్ చేసి అండ్ స్టూడెంట్స్ కి త్రూ ఎనీ మీన్స్ ఆర్ త్రూ ఎనీ మీడియం అవైలబుల్ పంపించారు, అండ్ దెన్ ఆ వీడియో మీద దెన్ దే సెంట్ అవుట్ a few activities, and then through in that medium through which the video and anything was sent, and through that medium only the students will respond to the set of activities that they have done. So this is just an example ఇప్పుడు ఎందుకంటే మనం చేస్తున్నది కూడా in a way example of an asynchronous activity, because we are going to I'm going to point it towards a few resources, and then you can do that exchange with your faculty. Okay, so the main question ఏదైతే ఉందో about assessments, ఈ questions చాలా
pertinent undi, and then chala mandi in general they keep on asking us about how to do this assessment. So like there are a few methods, like you have me Google Forms unnai, and then there is one platform known as H5P, where you can have interactive videos, and then you can send open-ended questions to your students, and then there is fetch simulations. But I'll not go into detail because already ఇప్పుడు మీకు ఇది మన SCRT కండక్ట్ చేసిన ప్రీవియస్ వెబినార్స్ లో క్విజ్లెట్ ఇంకా H5P లో ఒక డీటెయిల్డ్ సెషన్ ఉంది, అండ్ ఆల్సో టెస్ట్ ఇంకొక సెషన్ కూడా ఉంది, టెస్ట్ అబౌట్ హౌ యూజింగ్ టెస్ట్ మాస్ క్రాస్వర్డ్ ల్యాబ్స్ అండ్ గోఫార్మటివ్. సో ఇది just దీని తర్వాత కూడా I'll just show you all the other resources as well. So in general మనకి biggest question ఏదైతే ఉంటుందో is that what approach is applicable for us, virtual which is synchronous and asynchronous, or a blended mode with synchronous activities, asynchronous activities, and it's face to face. So this is a big question that we need to answer, and we need to figure out based on our local area and how local geography, and how we can wrap around it. So yeah, so now what I'll do is I will just show you a few resources. Yeah. So ఇప్పుడు మీరు recent గా like there is this website known as tisx.tis.edu. ఇప్పుడు దీంట్లో మీరు వెళ్తే there are a lot of courses that you can engage with. I will just ఈ TISX లో there are a lot of recent గానే దీన్ని మేము లాంచ్ చేసాము. దాంట్లో మన ఆనరబుల్ డైరెక్టర్ కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ ద లాంచ్, and then we launched these multiple courses which are also mapped to the NCTE curriculum, and you can see that there are a lot of things just opened yesterday, and then there are a lot of things that are upcoming, and then that have already started. So as you can see, knowledge in curriculum, language across curriculum, introductions to foundations of education, learning and teaching, assessments edaitha men cheppano adi, and alagane chala there are courses that are available that you can do self-paced, and there is an app for it as well. TISX app అనేది ఒకటి ఉంది, దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకొని if you want you can definitely explore these courses at your own pace. అలాగనే similar గా there is also this website clicks.oer.tis.edu. దీంట్లో కూడా మేము ఏం చేసామంటే there are a lot of e-resources that are available. So I'll show this later. దీంట్లో మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి if you just go in this cool OER, దీంట్లో there are a lot of OERs that you can use later on for knowledge deepening and 21st century skills, tinkering and making. ఇప్పటికైతే దీంట్లో ఫస్ట్ GeoGebra and PET interactive simulations ఉన్నాయి. GeoGebra గురించి మన SCRT లాస్ట్ టైం కండక్ట్ చేసిన వెబినార్లో చాలా part 1, 2, 3, 4 అని చాలా డీటెయిల్గా మన SRPs and other resource persons have explained. And then creative దీంట్లో కూడా there are these two tools, Storyweaver and there is Scratch, basic programming and reasoning tool that can be used. And also you have ఇది మన Arvind Gupta toys. This is very interesting ఎందుకంటే మీరు Arvind Gupta toys లో
the best advantage ఏంటంటే Arvind Gupta Toys is largely aimed towards making toys from household activity or the things that are available in generally in households. So you can definitely try this. And then there is one more thing that this metastudio.org ani idi kuda this was developed in, this is largely towards STEM, which was developed by Homi Bhabha Center for Science Education. Yeah, so and also so these are also a few resources that you can go. So these are a few of the video resources that are available. So మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ యూట్యూబ్ దాంట్కి వెళ్ళి యూ కెన్ జస్ట్ విజిట్ దీస్ వెబినార్స్. And there are like prominent educationists who have really come together and taken this session. So like for example, this session is by Professor Padma Sarangapani on culture, politics, self and society. Similarly, there are other the whole playlist is there. And then in the upcoming sessions also we'll try to guide you towards such resources that you can use. అండ్ ఆల్సో మనం కూడా మీరు కూడా ఇప్పుడు మన ఎస్సీఆర్టీ తెలంగాణ అదొక యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా రీసోర్సెస్ ఉన్నాయి దట్ యూ కెన్ యూస్. నేను అది చెప్పిన ఇది అసెస్మెంట్స్ దాంట్లో చెప్పాను కదా, ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ దెన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ గురించి 2 వీడియోస్ ఉన్నాయి, డీటెయిల్లో చెప్పారు. అండ్ ఐ థింక్ దట్స్ మచ్ మోర్ it's quite enough for you to take and then use it and try to blend it in your own blend it in your own way. So yeah, so that's these are a few of the links. So okay, Narendra sir, I think we're done. We can thank you Shashank garu. యాక్సెస్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ యాక్సెస్ ఎలా పెరిగింది అనేది డీటెయిల్ గా వివరించారు. అలాగే వర్చువల్ స్కూలింగ్ అండ్ బ్లెండెడ్ లెర్నింగ్, అసెస్మెంట్ గురించి, తర్వాత డిఫరెంట్ ఆన్లైన్ రీసెర్చ్ గురించి చక్కగా వివరించడం జరిగింది. మరి ఈరోజు ప్యానల్ మెంబర్ గా మనకు కె రామాచారి డైట్ లెక్చరర్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ఇంకొక ప్యానల్ మెంబర్ గా భూమయ్య గారు వ్యవహరిస్తున్నారు. భూమయ్య ప్యానల్ మెంబర్ గానే కాకుండా టెక్నికల్ పర్సన్ గా కూడా సపోర్ట్ చేస్తున్నారు. కె రామాచారి గారు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ప్లీజ్. రామాచారి గారు ప్లీజ్. So good morning all of you. I would thank you first of all to Parmi sir, Shashank Parmi. He explained regarding how to access to develop interactive parent support teachers comfortable digital skills and data. So all you said sir. So one student from Harshia, she's asking sir, what is meant by tell me about the data privacy. Okay, so sir one by one questions తీసుకుందామా లేకపోతే సార్ లైక్ విల్ టేక్ ఇట్ ఆల్? Only one question is there sir. There are 2 questions sir. One from student, she asks his second year notes. That is not related to this session sir actually. One more, that is Arshia, she's asking about data privacy. Okay, so sir, data privacy ante this to put it in a very simple is that ఇప్పుడు మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో, లైక్ మీ సోషల్ మీడియా అకౌంట్ ఆర్ మీ ఆధార్ నంబర్, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ somewhat of your private data that you want to keep it to yourself and you do not want to share it with others. అయితే డేటా ప్రైవసీ బ్రీచ్ ది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీకు టెలిమార్కెటర్స్ ఫోన్ వస్తుంది కదా, లోన్ తీసుకోండి, క్రెడిట్ కార్డ్ తీసుకోండి, ఇది అవైలబుల్ ఉందా అని. సో ఇన్ జనరల్ ద క్వశ్చన్ ఇస్ మీ నంబర్ వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? మీకు ఇన్ జనరల్ చాలా స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఆ స్పామ్ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు మీరు చూస్తే 1 డేకి మీకు గుర్తు కూడా ఉండదు మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేశారు అని మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. మీకు
phone వస్తూ ఉంటాయి ఇంకా and you get okay sir please explain in English. Okay, so you get phone calls, you get emails, you get text messages to for loans, credit cards, and like policies and n number of things that you don't even remember that you subscribed for. So the biggest question is like how did they get their data, and how is how are they contacting you? So in general, somebody somewhere that you have put your phone number or email address, they have shared that whole bulk data with somebody. And then right now, to be honest, data is the most valuable commodity that is being sold. So it's even more precious than gold or platinum. So that is one example of privacy. And in koncham like in a much more I am really not promoting any movie or anything, but there was a Tamil movie that I saw of Vishal and Abhimanyudu ani oka this movie was there. So so they have also described in a very nice manner how data privacy is breached. So in general, inkokati there was this gentleman from Australia who has done this research, and recently in a conference I met him, and then he explained data breach, how do that happen. మనం ఇన్ జనరల్ ఏ వెబ్సైట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేర్ ఇస్ ఒకటి వి జస్ట్ స్టార్ట్ క్లికింగ్ దట్ ఐ అగ్రీ, we don't read the terms and conditions. So that is one of the most common area where data privacy breach happens, and we don't read it, and then we just go forward. And also just one more thing before we move on, that there was this very interesting documentary that that was released recently in the last year or so. It was about a company of about I think a UK based company, I think Cambridge Analytica. So dantlo whistleblowers that are there, like Edward Snowden and Julian Assange. Similarly, some employee from that company explained in detail how your social media data is used to for various reason. Yeah, I think so. I think ఇది ఒక చాలా పెద్ద webinar session can be done on this only. Yeah, that's right, sir. Yeah. Sir, one more query from my side, sir. Okay, sir. Yeah, please. Sir, actually, you touched about really assessment tools. Interactive videos are open education question, effect simulation, customers, etc. Sir. So, just today's session is only on assessment assessment learning, sir. So, ఒకసారి వీటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుండే సార్, ఇన్స్టెడ్ ఆఫ్ just touching. Yes, sir. Yeah, one more. Just why? Because our trainees are there awaiting for how to assess the learning part. So sir, actually, just to give a small example, I don't know if time permits. Okay, sir. Yeah. So I'll just give a small example that in general Google Forms through the assessment like people generally know. So H5P is a assessment through which you can create interactive videos, and MCQs can be embedded in a video, and and then through that they can do assessments. So so similarly, like the other it has been explained in detail already in those webinars. That's why I want them to not only get all answers here, I want them to be engaged afterwards, so that they come back with questions, so that the webinar is only 1 hour kada, sir. So that after the webinar gets over, I think they need some homework kind of a thing. If possible, sir, interactive video के बारे में आप बाद में बात कर सकते, please. Okay. आज नहीं, Okay. in future. Okay, definitely. There are so many things you are saying, sir, regarding MCQ, and also we will give the same video lesson. So how it works? So we don't Yes, definitely we'll plan. Thank you very much. Yeah. Thank you, Narendra sir.
No, audio, sir. Unmute your audio, Anna. Audio unmute చేయండి నరేంద్ర సార్. ఉమయ్ గారు క్వశ్చన్స్ ఉన్నాయా ఏమైనా? సార్ ఉన్నాయి సార్. శశాంక్ సార్, ఎస్ సార్. మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది సార్, అందరూ కూడా బాగా ఉందని చెప్పారు. అయితే H5P గురించి కాస్త ఎలాబొరేటర్గా చెప్పమని వచ్చారు. ఇందులో చాట్లో కొంతమంది పోస్ట్ చేశారు, ఇప్పుడే మీరు దాని గురించి చెప్పడం జరిగింది. దీనికి చిన్న యాడ్ ఆన్ చేస్తాను సార్. ఓకే సార్. H5P కానీ, టెస్ట్ మోజ్ కానీ, క్విజ్లెట్ కానీ రకరకాల అసెస్మెంట్ టూల్స్ సంబంధించి ఎస్సీఆర్టీ తరఫున వెబినార్స్ సిరీస్ చేశాము. కాబట్టి ఎస్సీఆర్టీ తెలంగాణ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఒక్కొక్క టూల్ పైన గంట 15 నిమిషాల పాటు వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు అందులో చూడొచ్చు. చూస్తే మీకు ఈ ఆన్లైన్ అసెస్మెంట్ మీద అవగాహన కలుగుతుంది. సార్, ఒక చిన్న క్వశ్చన్, సింక్రనస్ లెర్నింగ్ అండ్ అసింక్రనస్ లెర్నింగ్ గురించి కాస్త ఎలాబొరేటర్గా చెప్తే, ఎందుకంటే ఇది మొదటి వెబినార్ కాబట్టి. ఓకే ఓకే సార్. ఓకే సార్. సో బేసిక్లీ ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేయాలి సార్, తెలుగు? No problem. Okay. So basically, what is like why I said that why I touched upon synchronous learning and asynchronous learning is that going forward, we really need to understand that technology can never replace the human touch, the human interaction. So even under the COVID pandemic as well, most of the students when they registered, they said that they are still missing their classes, and they would like to prefer reading from books rather than going on an online webinar, because I'm not remembering it right now, but there have been a lot of researches on cognitive studies that have specifically told that online video dantlo the attention span is like quite less, and then you tend to be distracted. So sorry, coming back to it, synchronous learning in general ippudu manam chestunnadi via this whole virtual classroom that we have created is what comes under that. And then sir, asynchronous learning is very important for us. Like I would like to focus on that, because sir, after this webinar session is over, the students they really don't have anyone to talk to immediately, and we don't know for how long that situation is going to last. So sir, right now this through the whole model of this it's all merged together, virtual schooling and blended learning. And through that only, like post this, how I said that I want the students to go back and engage in it and come back to their faculty so that they can raise questions, and then they can work and they can solve their doubts together, and how it can be used. Because if so many minds are working towards finding the whole solution to this issue that we're facing, I think that will be something definitely will come up, because we're focusing on right now, obviously we're focusing on health, and that is a given. But post this, that the thing that will take a hit, and that will take a proper hit, is education only. The second wave of not the pandemic is in general, after health it will be education. So how we are going to do it is a very big question mark. So these are a few methods, these are just the terms. They can I don't know exactly what do you call these in Telugu, ఎందుకంటే అంత it's not Telugu అంత clear గా ఉంటదు. So yeah, so that's why I as I said during my presentation, that I want to leave you with questions rather than answers, so that we can come together and
try to find out answers to these certain questions. Yeah. థ్యాంక్ యూ శశాంక్ గారు, థ్యాంక్ యూ రామాచారి గారు అండ్ ఉమయ్య గారు. రేపటి వెబినార్ సెషన్ పెడగాగి ఆఫ్ ఈవీఎస్ పైన ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఛాత్రోపాధ్యాయులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఎక్కువ మంది రిజిస్టర్ అయి ఎక్కువగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించాలని కూడా కోరుతున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమంది ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఉర్దూలో కావాలని కూడా కొంతమంది అడగడం జరిగింది. ఇక్కడ అన్ని లాంగ్వేజ్లు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా మీకు ఇంకా ఫర్దర్ గా కావాలి అంటే మమ్మల్ని కానీ లేకపోతే మీ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్ ని మీ ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు అడిగి మీ భాషల లోపల మీరు వాటిని క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఎస్సీఆర్టీ ఫ్యాకల్టీ మెంబర్స్ అయినటువంటి మాకు కూడా చేస్తే మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.